ఏంటి బ్రో ఇంకా పేర్లేదు? వాళ్ళు అసలు బాంబు పెట్టారో లేదో? బాంబు పెట్టకుండా ఇంటికి తీసుకెళ్లి దీపావళి చేసుకుంటారా? ఇంకా 3 ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా పేలటం, వాళ్ళు పోవటం ఖాయం. టూ సింహాద్రప్పన్న, ఈ హోమంతో మా చెల్లి బావుకున్న గండాలన్నీ పోవాలా? శివయ్య, రుద్రగంగలకి నీ పరిపూర్ణమైన ఆశీస్సులు అందించు. మిగిలింది అదే ఇషిక. ఖచ్చితంగా అందులోనే బాంబు ఉంది. వాళ్ళ జీవితానికి ఇవే చివరి క్షణాలు. బ్రో, ఎందుకైనా మంచిదే మనం ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్దామా? అక్కర్లేదు, ఈ డిస్టెన్స్ చాలు. కీప్ క్వైట్. అస్యామే ప్రతిష్ఠతి వసోద్ధారాంజుహోతి వసోర్మేధారాశివా ఏషాహూయతే వృత్తస్తవాయేన మహేష్ముస్మిన్ లోకే పిందమానోపతిష్ఠత ఆజ్యేన జుహోతి తేజో వాక్యం తేజో వసోద్ధారాతే దైవాత్మై తేజో వరుణ్ తేజో కామావై కామాదేవావరుణే ముహూర్తవస్తు విఘ్నేశ్వర స్వామి దేవతాభ్యో ప్రార్థన నమస్కారం సమర్పయామి. అయ్యా, మీరిద్దరూ లేచి హోమగుండం చుట్టూ ప్రదక్షిణం చేయండి. సమస్త సంపత్ సమవాప్తే తవ సముద్రతాపత్కుల ధూమకే తవ అపార సంసార సముద్రచేతవ పునః బ్రాహ్మణ. ఇలాంటిదేదో అవుతుందని నేను ముందే అనుకున్నాను. నీకందరూ ఫూల్సే దొరుకుతారు బ్రో. ఒక్క పని కూడా పర్ఫెక్ట్ గా చెయ్యం. అన్నా రే, బాంబు పూజ సామాన్లో పెట్టి త్వరగా రాకుండా లోపలేం చేస్తున్నావురా? అదే బాంబు పూజ సామాన్లో పెట్టొస్తుంటే అప్పుడే ఒక కోతొచ్చిందన్నా. దాన్ని అదిలించి తప్పించుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా లేట్ అయితే రెడ్ హ్యాండెడ్ గా దొరికేటోళ్ళం. అయినా కోతికి భయపడ్డామేంట్రా? రే, ఆ బాంబు ఏంట్రా ఇంకా పేలలేదు? ఆ బాంబు పేలితేనే మనకు ఫుల్ పేమెంట్ వస్తుంది. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. పూజారి గారు, మీకు వీళ్ళ జాతకాలు పరిశీలించమనిచ్చాను, చూశారా? ఎలాంటి దోషాలు లేవు కదా? ఈ హోమం కాకుండా వేరే ఏమైనా పరిహారాలు చేయాల్సి ఉంటుందా? జాతకాలు పరిశీలించారండి, మీరు భయపడాల్సిందేమీ లేదు. ఏదో చిన్న గ్రహదోషాలున్నాయంతే. ఇప్పుడు జరిపించిన ఈ మృత్యుంజయ హోమంతో ఆ దోషాలు గండాలు అన్నీ తొలగిపోయినట్టే. చాలా సంతోషం పూజారి గారు. అంతా శివేచ్ఛ. హరహర మహాదేవ. మీరు పెళ్లి సంబంధం తీసుకెళ్లాల్సింది ఆ ఇంటికే.
అలాగే సార్. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? అబ్బాయి వివరాలు, ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ చెప్పి వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలనుకున్న చివరి క్షణంలో నేను చెప్పిన కండిషన్స్ పెట్టండి. ఓకే సార్, నేను చూసుకుంటాను. గుడ్, వెళ్ళండి. నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు బ్రో. అసలు ఆ జయని విశ్వనాథ్ కూతురి స్థానంలో ఎందుకు తీసుకొచ్చా? గంగ వాళ్ళ కూతురు అని నిజం తెలియకూడదని అండ్ ఆ విశ్వనాథ్ ఆస్తిని కాజేయడానికి. అదంతా వదిలేసి ఆ జయకి పెళ్లి చేయాలనుకోవడం ఏంటి బ్రో? అసలు దీని ఇంతటికి జయ ఎలా ఒప్పుకుంటుంది? నీ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయా? ఇంకా నా బ్యాలెన్స్ ఉన్నాయా? నేనేదో ఉదార హృదయంతో జైకి మంచి లైఫ్ ఇవ్వాలని పెళ్లి ఫిక్స్ చేయడం లేదు ఇష్క. ఆ జయని మన కంట్రోల్లో పెట్టుకుని ఆ విశ్వనాథ్ ఆస్తిని లాక్ చేయడానికి ఇదంతా చేస్తున్నాను. ఒకవైపు రుద్ర జయ అసలు కూతురు కాదని నిరూపించే అవకాశం కోసం చూస్తున్నాడు. మరోవైపు ఆ పైడి లచ్చమ్మ ఎప్పుడు నిజం చెప్తారో తెలియటం లేదు. వన్ మోర్ డేంజరస్ థింగ్, ఫైనలీ జయ కూడా మనకి హ్యాండ్ ఇవ్వచ్చు. అదే పెళ్లితో లాక్ చేస్తే జయ విశ్వనాథ్ కూతురుగా పర్మనెంట్ పొజిషన్లో ఉన్నట్లే. ప్లస్ కట్న కానుకలన్నీ జైకే వస్తాయి. జైకి వస్తాయంటే